ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామం పేరట సెయింట్ థామస్ లూథరన్ సంఘం నాగులపాలెం పక్షాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడే విధానము మనందరికీ తెలుస్తూనే ఉంటది. కానీ కొంతమంది దేవుని యొక్క మాటలను వినలేని వారిగా ఉంటున్నారు. దేవుని యొక్క మాటను లేదా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినగలిగితే మనలో ఎలాగ ఆశీర్వాదాలు ఉంటాయో, మనలో ఎలాగ దీవెనలు ఉంటాయో మనకి చూపిస్తూ ఉన్నారు. కనుక మనము ఆశీర్వాదాలతో నింపబడాలి అనగా, లేదా ఎదిగి ఫలించి అభివృద్ధి చెందాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఎలాగుండాలి? మనం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి? ఎవరిలో ఉంటే మనం ఆశీర్వదించబడతాం, ఎవరిలో ఉంటే మనము దీవించబడతాం అని మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క లేఖన భాగం అంటూ ఉన్నది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనములు అంటూ ఉన్నాడు, కాబట్టి వృద్ధి కలుగచ్చే దేవునిలోనే కానీ నాటు వాణిలోనూ నీళ్లు పోయి వాణిలోనూ ఏమీ లేదంటున్నాడండి. మనకు అభివృద్ధి కలుగ చేయగలిగిన వాడు ఆయన, మనల్ని దీవించేవాడు ఆయన, మనకు కావలసిన వాటిని శ్రేష్టమైన ఆశీర్వాదాలు నింపగలిగిన వాడు ఆయనే అని మనం గుర్తించగలిగితే మన జీవితము చాలా శ్రేష్టమైనదిగా ఉంటుందండి. అభివృద్ధికి చిహ్నాలుగా ఉంటాయని అనేటువంటి మాట మనకు తెలియచేస్తున్నారు. అందుకని కీర్తనల గ్రంథం అంటాడు, 23వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. ఆయన గనుక మనం ఉంటే, మన దగ్గర ఉంటే, ఆయన మన దగ్గర ఉంటే మనకి ఏ లోటు లేదండి. ఆయన మన దగ్గర ఉంటే ఏ లోటు లేదండి. అలాంటి కాపరిని కలిగి ఉండటం ఎంతైనా మనకు ఆశీర్వాదకరమని జ్ఞాపకం చేస్తూ ఉన్నారని. కనుక నువ్వు ఉదయకాలమున నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎవరి దగ్గర ఉంటున్నావు, ఎవరితో నువ్వు నడుస్తూ ఉన్నావు? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, దేవుని కలిగిన వారు, దేవునితో ఉన్నవారు ఎలాగ ఆశీర్వదించబడుతున్నారంటే 1వ అధ్యాయం 3వ వచనం అంటున్నాడు, అతడు నీటి కాలువల వారు నాటబడేదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉందరు, అతడు చేయనదంతయు సఫలమగును అంటున్నాడు. కనుక ఇంతవరకు నువ్వు దేవునికి దూరముగా ఉన్నావేమో, ఇంతవరకు నువ్వు దేవుని గుర్తించలేవేమో, ఇంతవరకు నువ్వు ఇష్టానుసారంగా ఉన్నావేమో. దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీతో ఆయన మాట్లాడుతూ ఉండగా నీ జీవితాన్ని సఫలపరచు, నీ జీవితాన్ని ఆశీర్వాదాలతో నింపు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేసి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్ కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలను పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దైవమైన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, మా జీవితాలలో మీరు ఉంటే చాలు తండ్రి, మీరు మాతో ఉంటే చాలు తండ్రి. ఏ పొదవలేదు తండ్రి, ఎలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవు నాయన, ఎలాంటి సాతాను శోధనలు ఉండవు నాయన. దేవ, ఇంకా మిమ్మల్ని గుర్తెరగకుండా ఉన్నామేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి తండ్రి. మీ నామ మహిమార్థకరంగా మేము వర్ధులుటకు మీ సహాయమును దయచేయండి. ఎవరైతే దుఃఖంలో, వేదనలో, శ్రమలలో ఉన్నారు నాయన, వారిని జ్ఞాపకం చేసుకుని, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు, అనారోగ్యాలలో ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకుని మెండైన దీనితో తృప్తిపరిచి నా మహిమార్థకరంగా వారు ఆశీర్వదించబడటానికి మీ సహాయమును దయచేయమని, దాని ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ మా మనవులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానాలు, నెమ్మది ఇది మొదలుకొని ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకును దేవుని కృప సదాకాలం తోడైండును గాక. ఆమేన్.